పుంగనూరు ఆవుల సంత ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. ఈ వరకు ఆవుల సంత ఆవులన్నీ తిరిగినాము. ఇంకా మిగిలిన ఏ పక్క ఉన్నాయి కొన్ని ఆవులు తిరుగుదాం చూద్దాం పండి. ఇక్కడ ఒక 5 ఆవులు 4 ఆవులు ఒక తను ఉన్నాయి. ఆయనవేనా అడుగుదామా అన్న? మీవేనా ఇవి ఆవులు? ఏవినా బ్రీడ్లు ఇవి? ఒకటి ఫోన్ మాట్లాడుతూ ఉండ ఆయన. మాట్లాడితే మాట్లాడిద్దాం, లేకపోతే అట్లా చూసుకొని బయలుదేరదాం అన్న. ఏదినా బ్రీడ్ ఇది? ఒకటి క్రాస్ ఇది ఏదినా? ఏ క్రాస్? ఓల్డ్ స్ట్రింగ్. ఇదినా సింధీ క్రాస్. అదినా హెచ్ఎఫ్. అదినా అది జెర్సీనా? ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది పాలు? అన్ని లింపులు అంటే కడుపులో బిడ్డ ఉందని. ఓకే ఓకే. లింప్ అంటే కడుపులో బిడ్డ. ముందు ఎన్ని లీటర్లు ఇస్తాను నేను ఒకటి ఇవి పాలు? 8-9 లీటర్లు. ఎట్లా చెప్తా అన్న రేట్ ఒకటి ఇప్పుడు? 75,000 85,000 అని. 60,000 అది. అన్నీ మీవేనా? ఉన్నాయా మీ దగ్గర ఇంకా ఆవులు? ఇంటికాడ ఉన్నాయి ఇంకా? ఈ సంతగానా ఇంకా ఏదన్నా సంతకు పోతారనా? చింతామణి పోతారా? నేను నిన్న మొన్న ఆదివారం వచ్చింటే మీరు వచ్చింటారా? ఇవే ఆవులు వేసుకొచ్చినారా? పెద్దవి అవి ఆడ మీ ఇంటి దగ్గర ఉన్నాయా? ఓకే ఓకే. నేను చింతామణికి ఈ వారం వచ్చింటే ఈ నుంచి 64 కిలోమీటర్లు వస్తుంది కరెక్ట్గా. మాకు అంగల్ మదనపల్లి నుంచి వస్తుంది 64 కిలోమీటర్లు. ఈ నుంచి మీకు ఎంత? ఇట్లా ఇట్లా మదనపల్లి అనే కదా? గేట్ ఏమన్నా ఉందన్నా ఇక్కడ? గేట్ ఏమన్నా డబ్బులు కట్టాలా? 200 ఆవుకి. చింతామణిలో ఎట్లుందినా? పర్ హెడ్ 200 అంట. అంతేలే ఆవులు కూడా మనం అమ్ముతాలో లక్షల్లో వేలలో అమ్ముకునేటప్పుడు అంతే. ఒక గంటలు 200 మినిమం ఉండవచ్చు. ఏది నా ఇది? హెచ్ఎఫా? ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? తొలిసూరా? ఏం రేట్ చెప్తానన్నా దీనికి? 79,000. 79,000. మీవే నావులు? మీవే నావులు? ఏమన్నా హెచ్ఎఫ్ ఇవి? క్రాసా? హెచ్ఎఫ్ ప్యూరా? క్రాసా? ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు? 10 లీటర్లు ఒక పూటకి 20 లీటర్లు. ఎట్లా చెప్తాను రేటు? 2నా? ఒకటా? జత 1.5 లక్ష. 1,50,000. లక్ష అంటే 100,000 కదా, అంటే 150,000. 150,000 150,000 150,000. 1,50,000. 1.5 అంట. 10 లీటర్లు అండి. 20 లీటర్లు అంతే. 75,000. ना है मैं पैसे సవ్వా యాన్ని తెచ్చే సవ్వా రూపాయలే చేస్తా అంటే నేనే అడుక్కుంటాను. ఈ డావులు ఉండే చూద్దామా, కొంచెం చల్లగా ఉంది ఇక్కడ క్లైమేట్. కూర్చోండి ఆవు దూడ. ఆవు దూడ కట్టి దూరం కట్టే అది కొంచెం ముందరకు వచ్చి తాగేస్తుంది పాలేదు. ఆవు దూడ చూడండి.
చూడండి అన్ని ఆవులు కట్టేస్తున్నారు అడగొకటి. ఆవులు సంతకు వస్తే చెప్పులు కానీ షూలు కానీ గబ్బు అయిపోతాయి. ప్యాంటు కూడా గబ్బు అయిపోయింది ఈసారి నాకు. ఇవి రేట్లు రకంగా ఉండే 60,000, 70,000, 80,000. పాలు కూడా ఒక 5-6 లీటర్లు ఇస్తాండే. అన్నీ హెచ్ఎఫ్, క్రాసు, జెర్సీ అన్నీ ఒకటే బ్రీడ్. ఏం లే, డిఫరెంట్ బ్రీడ్స్. ఇక్కడ ఒక ఆవు దూడ ఉంది. ఇది ఒక 70-60,000 అట్లా, 60 నుంచి 70-80,000 అట్లా మధ్యలో ఉంటుంది. ఇది ఒక 5-6 లీటర్లు ఇస్తుంటుంది పాలు ఒక పూటకి. 2 పూటలకి 12-14 లీటర్లు. నేను చెప్పేది తప్పైనా క్షమించండి, ఏమనుకోద్దండి ప్లీజ్. దయచేసి నాకెవరు చెప్పేవాళ్ళు లేరు. నేను చెప్పేదానికి ఏదో ట్రై చేస్తా ఉన్నా. గబ్బునా కొడుకు గబ్బు చేసి దిగినారు. బా ఇది భలే ఉంది ఆవు భలే ఉంది. ఇది ఎంత చెప్పినాడు? ఇది అడుగుదాం మగండి. భలే ఉంది ఇది ఆవు. జెర్సీ, ప్యూర్ జెర్సీ అది. ముందు జెర్సీ అంటే భలే మంచి బ్రీడ్ ఇది. చాలా చెప్తుంటాడు ఆయన. అది 10-15 లీటర్లు ఇస్తుంటాడు పూటకి. నాకు తెలిసి 10-12 లీటర్లు. 15 లీటర్లు ఇచ్చేటివి లేవులే, 30 లీటర్లు లేవు ఇక్కడ. ఇవేనా ఆవులు? ఎన్ని ఉన్నాయనా? ఏదైనా బ్రీడ్ ఇది? జెర్సీ అదినా? హెచ్ఎఫ్ 2. ఎన్ని లీటర్లు ఇస్తాండే పాలు? సూటివా? 2. ఓకే, 8-9. ఇది ఎట్లా చెప్పినారు రేటు? 66. అవి హెచ్ఎఫ్ 96. 1,05,000, 95,000. ఈ ఊరేనా? ఇంగ్లీష్. ఓకే. పండ్లు వేసినాయి కానీ 6 పండ్లు. కడ అంటే ఫుల్ మౌత్ మొత్తం నోటి నుండి కడ. ఓకే. ఉన్నాయా మీ దగ్గర? ఇంకా ఇంకా ఏ సంతలకి పోతారా? ఎక్కడైనా పోతారా సంతలకి? విలేజా? ఎక్కడ? గుడిపల్లి, చింతామణికి పోరు మీరు? విలేజ్. ఓకే. బ్రీడ్లు ఏవే ఉంటుంది దీనిలో ఆవుల్లో? హెచ్ఎఫ్, హోలిస్టన్, జెర్సీ 3 మంచి బ్రీడ్లా ఇవి? హెచ్ఎఫ్, హోలిస్టన్ 2 మంచి బ్రీడ్లు. ఓకే. మళ్ళీ థర్డ్ వచ్చేసి జెర్సీ 3. ముందు జెర్సీ బాగుండే కదా, ఇప్పుడు అంతా క్రాస్ వచ్చినాయి. హెచ్ఎఫ్ ఇవంతా ముందు లేకుండా ఉండే, జెర్సీ ఎక్కువ ఉండే. ఇప్పుడు హెచ్ఎఫ్ ఎక్కువ. జెర్సీ తక్కువ ఉంటాయి. ముందు జెర్సీ హైలైట్ బాగా పోతాండే ఒక 5-10 సంవత్సరాల ముందు. ఇప్పుడు హెచ్ఎఫ్ వచ్చేసింది బ్రీడ్ అంతా. అవి 13, 12, 15, 20 అట్లా పెంతాయి. జెర్సీలు వచ్చి 10 లోపలే పెంతాయి. హెచ్ఎఫ్ మన చింతామణికి పెంటే 36 లీటర్లు ఒకటి, 16, 18 లీటర్లు ఒకటి. మాట్లాడతాడు పెద్ద సంత. ఓన్లీ ఇవే ఆవులువే అన్నీ. ఎద్దులు ఇవి రావు ఇట్లా మిక్స్డ్. ఈడ వచ్చినట్లు ఆడ రావు. బాగుంది సంత. ఓన్లీ ఆవులే. బాగా మాట్లాడతారు వాళ్ళు. కన్నడ వాళ్ళైనా కూడా బాగా తెలుగు మాట్లాడతారు. అంతా బాగా చూసుకొని వచ్చినాం మన ఆదివారం పోయింటే. ఇక్కడ కొందరు నాయలు ఇసుక్కుంటా అంటారు, కొట్టేకి వస్తా అంటారు. ఏం చేద్దు పోయి అంత ఏం వాళ్ళకి ఏమైనా ఎత్తుకొని పోతా ఉన్నాము. ఇసుక్కునేది కాదు, కొందరు కొట్టేగా వస్తా అంటారు. మాట్లాడే కూడా ఏమో వాళ్ళకి ఏకం అయిపోయింది. ఆడ పక్క పోతే వాళ్ళు ఇవ్వక వచ్చేస్తారు. విసుక్కునేది ఎట్లయినా దొంగలని చెప్పడం. కొట్టేకి కూడా వస్తా అంటారు దొంగ. ఆయన కడదామా? ఇవే నావులు ఏమదు పాప చెప్పలా ఇసుక్కునేది కదా, కొట్టేకి వస్తారు. ఇసుక్కునేవాడు వాడే. ఓకే. 2 ఇద్దరు ఈడే కనిపించారు. అయిపోయింది నాది. ఈ వీడియో అయిపోతే కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. 14 నిమిషాలు అయిపోతే వెళ్ళిపోతా. ఏడవుతాను మంచిగా చూపించేదని ట్రై చేద్దాం. దొంగనా కొడుకులు ఆవులేడు ఉండగానే ఆయనకి ఏమన్నా చెప్తాడా?
మీవే నావులు అట్లా కొన్ని ఇచ్చినాడు. ఓ రబ్బరే, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఈ వారం రాకూడదు అనుకునే ఉంటాయి. ఖాళీగా ఉండాలని వచ్చిన నిజం చెప్పాలంటే. ఖాళీగా కూడా పని ఉంది నాకు, చాలా ఎడిటింగ్ ఉంది. అయినా వచ్చిన ఆడ పాలు పెతుకుతా ఉంటా. పండి చూద్దాం. ఇక్కడ కానీ చూసుకున్నాడు కూర్చొని. హెచ్ఎఫ్నా అన్నీ ఇవి? హెచ్ఎఫా అన్నీ? బ్రీడ్ హెచ్ఎఫా? ఎన్ని లీటర్లు ఇస్తాడు ఆయన పాలు? ఉర్దూ గాబా? గాబా అంటే వద్దులే, వాడేందో వానికి అర్థం కాల. నువ్వు చెప్పు 50,000 పట్టిస్తా సురేష్ అన్న అంటే నాకు వద్దు అని. ఏదో కళ్ళ దాంట్లో విండా బండి గడ్డ దాని విండా ఐస్ క్రీమ్ ఒకటి తిందామా? ఐస్ క్రీమ్ డబ్బులు ఎలా ఇది కట్ చేసి వీడియో అడిగే తిందామా? కానీ ఇది ఒకటి అడిగేసి అయిపోతుంది. ఈ వీడియో కట్ అయిపోతే మళ్ళీ తిందాం. మీవే నావులు? నేను 4 ఉన్నాయనా? ఏవేనా బ్రీడ్ ఇవి? అది జెర్సీ, అది హోల్స్టైన్, జెర్సీ హోల్స్టైన్ మిక్సా? ఓకే. ఎన్ని లీటర్లు ఇస్తాండి పాలు? ఇది 9-10 ఇస్తుంది, 7-8 ఇస్తుంది. 7-8 అది 7-8 ఇస్తుంది, అది 6-6 ఇస్తుంది. 6-6 ఎట్లా రేట్లో ఏం చెప్తా ఉన్నా? అది 55 చెప్తా ఉన్నా. 55. ఇది అది 69 చెప్తే. 69. ఇది 59 చెప్తే. 59. అది ఇది 70,000 చెప్తాను. 70,000 బేరం చెప్తా ఉన్నాం అంతే. ఇవరే అన్న? అవునండి, మేల్పట్ల. పోతాండాయన ఆవులు? పోతాండాయా ఆవులు? పోతా ఉన్నాయి. మాట్లాడినాడు పర్వాలే. ఆవుల చందకు రాలంటే భయం వేస్తుంది రబ్బా. ఖాళీగా ఉండాలని వచ్చేసి ఆడ కొన్ని ఉన్నాయి. చింతామణి బెస్ట్. మీవన్నా ఆవులు? మీవన్నా? ఏదనేది బ్రీడ్ ఏది? హెచ్ఎఫ్. ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 8-9 లీటర్లు. ఎట్లా చెప్పినారు నా రేటు? 75,000. 75,000. కొంచెం చదువుకున్నా మాది ఉన్నాడు. వాళ్ళకి అడగామా? అడగాలంటే కూడా భయం వేస్తుంది రబ్బా. మీవే నావులు? మీవేనా? ఏదైనా బ్రీడు? హెచ్ఎఫ్. ఎన్ని లీటర్లు ఇస్తారు నా పాలు? 9 లీటర్ల. రేట్ ఎట్లా చెప్పినారా? 70,000. ఇది అంతేనా? పోనీలో చెప్పినాడు 75,000 అంట ఫ్రెండ్స్. 9-18 లీటర్లు ఇస్తుంది. ఇది హెచ్ఎఫ్ అంట. అది కూడా అదే హెచ్ఎఫ్ అంట. 9-18 లీటర్లు ఇస్తుంది. 15 నిమిషాలు వీడియో చేద్దాం. ఇది ఆయనకు ఫోన్ చేసి ఉన్నాడు, ఆయనకు అడుగుదాం. గబ్బు లేపేస్తాను. గబ్బు రబ్బా. ఇప్పుడు కావుంది, అడుగుదామా? నేను చెప్తాడేమో. మీదే నావు ఇది? ఏదైనా బ్రీడ్ హెచ్ఎఫా? ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? ఎట్లా చెప్పినా రేటు? 85,000.
ఇవినా మీవేనా? ఇవి హెచ్ఎఫ్ అన్నా? ఓల్స్టింగ్ అది హెచ్ఎఫా? అది ఓల్స్టింగ్. పాలు ఎన్ని లీటర్లు ఇస్తాను? 12 ఇస్తాను, అది 10 ఇస్తాను. 10 లీటర్లు. ఎట్లా చెప్పినా అన్న రేటు? 90,000, అది 70,000. 78,000. థ్యాంక్స్ నా. సర్లేరబ్బా, అయిపోయి వీడియో అయిపోయి. చాలు థ్యాంక్స్. ఏడా ఐస్ క్రీమ్ వాడు ఉన్నాడు, పోదాం పండి.